హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. ఈ వీడియో వచ్చేసి పాండిచ్చేరి ట్రిప్ అనమాట. బెంగళూరు టు పాండిచ్చేరి 2 days ట్రిప్ విత్ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జర్నీ అనగానే ఫస్ట్ మనం ప్యాకింగ్ కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. 2 daysకి సరిపడా లగేజ్ ప్యాక్ చేసేసుకొని బస్ స్టాప్కి రీచ్ అయిపోయాము. బస్ స్టాప్లో కూర్చొని బస్కి వెయిట్ చేసామన్నమాట. 6 hours జర్నీ మనకి బెంగళూరు టు పాండిచ్చేరి. నైట్ మేము బస్ ఎక్కేసాము. ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరి రీచ్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి హోటల్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ కాబట్టి చెక్-ఇన్కి ఇంకా టైం ఉందన్నారు. వాళ్ళే స్కూటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మనకి బయట కూడా మనం స్కూటీస్ తీసుకోవచ్చు అనమాట రెంటల్కి. వీకెండ్స్లో పర్ డే 500 రూపీస్ రెంటల్ ఉంటుంది. హోటల్లోనే మేము స్కూటీ తీసుకొని బీచ్కి వెళ్ళిపోయి బీచ్ కవర్ చేసేసాము. చెక్-ఇన్ టైం అయ్యేసరికి మళ్ళీ బ్యాక్ టు హోటల్ వచ్చేసాము. రెడీ అయిపోయి వెంటనే సైట్ సీయింగ్ స్టార్ట్ చేసామన్నమాట. పాండిచ్చేరిలో అనగానే అందరికీ ఫ్లాష్ అయ్యేది ఏంటంటే ఫ్రెంచ్ స్ట్రీట్ కదా. ఫ్రెంచ్ స్ట్రీట్లో వెళ్ళిపోయి చక్కగా కలర్ఫుల్ స్ట్రీట్స్ మొత్తం మేము ఒక రౌండప్ వేసేసాము. చక్కగా ఫొటోస్ అవి తీసేసుకున్న తర్వాత డే 1 యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ అనమాట. యాక్చువల్లీ వీకెండ్ కాబట్టి రష్ ఎంత ఉంటుందో ఐడియా లేదు. సో అని మేము ఎర్లీగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము బ్రేక్ఫాస్ట్ చేసి. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఆ క్రౌడ్ అంతా అబ్బా అనుకున్నాను అనమాట నేనైతే, ఎన్ని కార్లు ఉన్నాయో. సరే అని వెళ్ళి మేము టికెట్స్ తీసేసుకున్నాము బోటింగ్కి. మేము అక్కడికి 1 o'clock రీచ్ అయితే మాకు 3 o'clockకి టైం ఇచ్చారనమాట బోటింగ్ టైము. అంటే 3 hours సరిపడా అక్కడ 10 boats ఉంటే ఫుల్ అయిపోయింది స్లాట్స్ అన్నీ కూడా. మేము మళ్ళీ వెయిట్ చేసి లంచ్ తినేసి వెయిట్ చేద్దాం మళ్ళీ 3 o'clock కాబట్టి అని అక్కడే చిన్న హోటల్ ఉంది లోపలే. అక్కడ హోటల్లో లంచ్ తినేసి మేము వెయిట్ చేసామన్నమాట. అక్కడే వెయిట్ చేస్తూ కూడా ఫొటోస్ తీసుకున్నాం. బోటింగ్ టికెట్ చెప్పలేదు కదా, టికెట్ ప్రైస్ వచ్చి పర్ హెడ్ 400 రూపీస్. వీకెండ్ కాబట్టి అంత ఉందేమో, మేబీ నార్మల్ డేస్లో అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. టికెట్ మీద వాళ్ళే టైమింగ్ ఇస్తారు. లోపలికి మనం వెళ్ళేసరికి కొంతమంది బాయ్స్ ఉంటారనమాట, వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు మన టైం ప్రకారం ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి. మేము అక్కడ వెళ్ళిపోయి ఆల్రెడీ లైన్లో నుంచి ఉన్నాము. అక్కడ వ్యూ అంతా చాలా బాగుంది, వాటర్ చుట్టూ ట్రీస్ అన్నీ కూడా. సో నుంచొని చక్కగా ఆ మంచి వ్యూలో ఫొటోస్ అనేవి తీసుకున్నాం అనమాట. తర్వాత మా 3 o'clockకి మాకు కరెక్ట్గా బోటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి బోట్లో ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ బోట్లో అలా వెళ్తుంటే ఎంత వ్యూ అనేది ఎంత సూపర్ ఉందంటే నేను చెప్పలేను. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈసారి ఖచ్చితంగా పాండిచ్చేరి వెళ్తే కనుక ఇదైతే మిస్ అవ్వకుండా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి. బోట్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బోట్ సైజుని బట్టి అనమాట 10 members 15 members కూడా ఉంది, పెద్ద బోట్స్ చిన్న బోట్స్ కూడా. మేము ఎక్కిన దాంట్లో ఒక 10 members ఉన్నాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒక ప్లేస్లో ఆపుతారనమాట. స్టాప్ చేసి ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి అని చెప్పి వాళ్ళే మనకి ఇలా రౌండ్ కూడా తిప్పుతారు. ఎట్లా అంటే రివర్ అండ్ సీ మనకి కలిసే ఒక ప్లేస్ ఉంటుంది కదా వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే రౌండ్స్ వేస్తారనమాట. చెప్తారు వెళ్ళి నుంచోమని, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చెప్తారు. వెళ్ళి అక్కడ నుంచున్నాం, మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అసలు నాకు నార్మల్గానే బీచెస్ అన్నా అసలు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు అంటే చాలా భయపడేదాన్ని వాటర్ అంటే, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు బీచ్ అవన్నీ అంటే చాలా ఇప్పుడు నచ్చుతుంది. సో ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో లాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము వెళ్ళి అక్కడ. రౌండింగ్ అంతా మనకి 1/2 hourలో అయిపోతుందన్నమాట. తర్వాత మేము ఇక్కడ నుంచి ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఒక బీచ్కి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ సన్సెట్ చూద్దామని చెప్పి సన్సెట్ బీచ్కి అని చెప్పి వెళ్ళాము. అంటే చాలా బీచెస్ ఉంటాయి, మనం అందులో గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏది కొంచెం నీట్గా ఉంటుంది, మంచి రివ్యూస్ ఉన్న బీచెస్ చూసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే మేము కూడా గూగుల్లో చెక్ చేసుకొని ఇట్లా ఒక బీచ్కి వచ్చేసాము. నాకు యాక్చువల్లీ నేమ్ అది అంత గుర్తులేదు, నేను కుదిరితే ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వెళ్ళి అక్కడ చాలా బాగుంది, బీచ్లో చక్కగా ఎంజాయ్ చేసి ఫొటోస్ చూసాము. సన్సెట్లో వచ్చే ఫొటోస్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. ఆ లైటింగ్ కానీ బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ కానీ చాలా బాగా వచ్చాయి. అట్లాగే బీచ్ దాకా వెళ్ళాం కదా, ఒక ఫిష్ తినేసి స్టార్ట్ అయిపోయాము రిటర్న్. నెక్స్ట్ డే మార్నింగ్
సన్ రైజ్కి వెళ్ళామన్నమాట. సన్ రైజ్ బీచ్కి వెళ్ళాము. మా రూమ్కి ఒక 6 కిలోమీటర్స్లో ఉంది సన్ రైజ్ బీచ్. అక్కడికి వెళ్ళేసి వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ కోసం. యాక్చువల్లీ ఆ రోజు సన్ రైజ్ లేట్ ఉందన్నమాట. సన్ రైజ్ టైమింగ్స్ కూడా మనం గూగుల్లో చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. నా బ్యాడ్, ఆ రోజు కొంచెం లేట్ అయింది. కానీ ఎందుకు లేట్ అంటే కొంచెం సమ్మర్ అట్లా అనమాట. సో కొంచెం ఆల్రెడీ పైకి వచ్చేసింది సన్ మనం వెళ్ళేసరికి. యాక్చువల్లీ సన్ రైజ్ వ్యూ వచ్చి మనకి బీచ్లో నుంచి ఇట్లాగా స్కైలో కనిపిస్తుంటే మంచి కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది. సో అది నేను మిస్ అయ్యాను. ఇది సెకండ్ టైం నేను సన్ రైజ్ మిస్ అవ్వడం అనమాట. 2 టైమ్స్ బీచ్కి వెళ్ళి అట్లా డిసప్పాయింట్గా వెనక్కి వచ్చాను. బట్ స్టిల్ ఆ మార్నింగ్ వైబ్స్ అంతా నాకు బాగా నచ్చింది. ఆ మార్నింగ్ సన్ రైజ్ నుంచి బీచ్ నుంచి రిటర్న్ వచ్చేసామన్నమాట రూమ్కి. సెకండ్ డే మనం మళ్ళీ ఫ్రెష్ అయ్యి మన టూర్ స్టార్ట్ చేయాలి కాబట్టి మార్నింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మార్నింగ్ కూల్ బ్రీజ్ ఉంటుంది కదా, కూల్ బ్రీజ్కి ఆ స్కూటీలో రౌండ్స్ వేస్తుంటే ఆ బీచ్ పక్క రోడ్లో నుంచి అదంతా ఒక మూవీ ఫీలింగ్ లాగా ఉందన్నమాట నాకైతే. మళ్ళీ మేము రూమ్ దగ్గరికి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మా ప్యాకేజ్లో ఉందన్నమాట. ఇది వచ్చి లంచ్. బ్రేక్ఫాస్ట్ తిని రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ లంచ్ తినేసి మధ్యాహ్నం మేము స్టార్ట్ అయ్యాము ఆరోవెల్లి విలేజ్. ఇది సెకండ్ డే మాకు ప్లాన్లో ఉందన్నమాట. నేను యాక్చువల్లీ దీన్ని గూగుల్లో చూశాను. నేను చూసినప్పుడు ఏంటంటే దీని గురించి చాలా హైప్గా చెప్పారు. యాక్చువల్లీ ఇది చాలా యూనిక్ థాట్ అనమాట. ఆ విలేజ్ అనేది ఒక చాలా ఏమంటారు ఐసోలేటెడ్గా ఉంటుంది. ఎట్లా అంటే మన నార్మల్ డే లైఫ్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అక్కడ పొల్యూషన్ ఉండదు, జస్ట్ చాలా ఏమంటారు ఫ్యూ పీపుల్ విత్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్తో ఉంటుందన్నమాట. చుట్టూ అడవిలాగే ఉంటుంది, చెట్లే ఉంటాయి. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలీదు ఏంటి యాక్చువల్ అని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టోకెన్స్ తీసుకున్నాము. విజిటర్స్ టోకెన్స్ ఇచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ లోపలికి నడుచుకొని వెళ్ళడానికి లేదా సైకిల్కి వెహికల్స్ కానీ 3 డిఫరెంట్ ప్యాకేజెస్ చెప్తారు. కార్లో అయితే ఎట్లాగా, సైక్లింగ్ అయితే ఎట్లాగా అని చెప్పేసి మేమైతే వాకే చూస్ చేసుకున్నాము. 2 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత మనకి ఆరోవెల్లి వ్యూ పాయింట్ వస్తుందన్నమాట. వ్యూ పాయింట్ చూసారు కదా బ్యాక్ సైడ్, ఆ గ్లోబ్ చూడడానికి మేము ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ 2 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చామన్నమాట. అక్కడికి వెళ్ళాక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఇది మాత్రమే, కార్కి చాలా కాస్ట్ ఎక్కువ అడిగారు. ఇంకా సెకండ్ డే ఆరోవెల్లి నుంచి రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా ఫొటోస్ తీసుకొని నైట్ బస్కి రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇదండి మా 2 డేస్ పాండిచ్చేరి ట్రిప్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.